పచ్చిమిర్చి తినడం వల్ల జలుబు, సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుందా? చాలా మంది పచ్చిమిరపకాయల్ని వంటల్లో ఉపయోగిస్తుంటారు. అలాంటి పచ్చిమిరపకాయలు తినడం వల్ల జలుబు, సైనస్ నయమవుతాయని చలికాలంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సీజనల్ మార్పుల కారణంగా చాలా మంది జలుబు, సైనస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చలిగాలులు, పొడి వాతావరణం కారణంగా జలుబుతో పాటు దగ్గు, గొంతు నొప్పి కూడా వస్తుంది. అయితే జలుబు తగ్గించుకోవడానికి చాలా మంది ఇంటి నివారణల్ని ప్రయత్నిస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే కొన్ని చిట్కాలు కూడా ఫాలో అవుతుంటారు. పచ్చిమిర్చిలో ఉండే ఆల్కలాయిడ్స్ కఫాన్ని క్లియర్ చేసి జలుబు, సైనస్ సమస్యల్ని తగ్గిస్తాయని, అందుకే పచ్చిమిరపకాయల్ని ఆహారంలో చేర్చుకోవాలని తెలిపారు. విధంలో పచ్చిమిరపకాయల ప్రయోజనాల్ని వివరించారు. పచ్చిమిరపకాయల్లో కెరటనాయిడ్స్, ఫినాల్స్, ఫోలేట్స్ వంటి పోషకాలు ఉంటాయని తెలిపారు. ఆత్రేయ సంహిత అనే పుస్తకంలో పచ్చిమిర్చి టైఫస్ రోగిని మరణం నుంచి కాపాడుతుందని చెప్పారు. జీర్ణశక్తిని మెరుగుపరిచేందుకు, కఫ, వాత దోషాలను దూరం చేయడానికి ఇది మంచిదని పుస్తకంలో వివరించారని డాక్టర్ తెలిపారు. పచ్చిమిరపకాయలు జలుబు, దగ్గులను కూడా తగ్గించడంలో సహాయపడతాయని పుస్తకంలో పేర్కొన్నారు. పచ్చిమిర్చి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శ్వాసను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. సైనసైటిస్ ను నయం చేస్తుందని డాక్టర్ తెలిపారు. పచ్చిమిరపకాయలు రుమాటిక్ నొప్పి, తలనొప్పి, న్యూరాలజియాకు మంచిదని పేర్కొన్నారు. మిరపకాయలోని క్యాప్సైసిన్ అనే పదార్థం న్యూరాన్లను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. ఇది అనాల్జెసిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది న్యూరోపెప్టైడ్స్ ను నిరోధించడం ద్వారా శరీరంలో నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడుతుందని వివరించారు. ఇందులో నారింజ కంటే 6 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందని తెలిపారు. పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, గొంతు ఇన్ఫెక్షన్లు, పొట్టలో పుండ్లను క్లియర్ చేయడంలో సహాయపడతాయి. ఇది సైనస్ కఫాన్ని తగ్గిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచే సామర్థ్యం కూడా పచ్చిమిరపకాయలకు ఉందని, పచ్చిమిర్చి తీసుకోవడంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు, వ్యాయామం కూడా జీవన శైలిలో భాగం చేసుకోవాలని డాక్టర్ చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.